ఏపీలో 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీకి రావడం లేదు. సుదీర్ఘకాలం గైర్హాజరు కావడంపై నిబంధనల ప్రకారం వేటు పడుతుందనే ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం నిజమేనా? ఉప ఎన్నికలు రావడం ఖాయమేనా? లెట్ వాచ్ ది స్టోరీ. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడనుందా? త్వరలోనే 11 నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు రానున్నాయా అంటే జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో తాజాగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తెరపైకొచ్చింది. అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశంలో ఈ ప్రస్తావన రావడం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. వరుసగా 60 పని దినాలు శాసనసభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశం స్పీకర్కుంటుంది. ఈ అంశాన్నే గుర్తు చేస్తూ ఎథిక్స్ కమిటీ చైర్మన్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని సభ్యులు చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాన్నాళ్లుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు. 2024లో గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు కేవలం ప్రమాణం చేసేందుకు మాత్రమే సభకు హాజరయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ప్రసంగం వినడానికి ఒకసారొచ్చారు. ఆ తర్వాత వైఎస్ జగన్ సహా ఎవరూ సభలో కనిపించడం లేదు. మరోవైపు కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు సభలోకి రాకుండానే రిజిస్టర్లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారని స్పీకర్ గతంలోనే చెప్పారు. మాజీ సీఎం వైఎస్ జగన్ తప్ప మిగిలిన 10 మంది నెలవారీ జీతాలు కూడా తీసుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. అందుకే వీరిపై అనర్హత వేటు వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే ఎథిక్స్ కమిటీలో కూడా వీరి అనర్హతపై లోతైన చర్చే జరిగిందని సమాచారం. అయితే ఇలా అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్కుంటుందా, లేదంటే ఏమైనా న్యాయపరమైన అడ్డంకులు ఏర్పడతాయా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే ముందు ఈ అంశంపై మరింత విస్తృతంగా అధ్యయనం చేయాలని కూడా కమిటీ నిర్ణయించినట్లు తెలిసిందే. జూన్లో అధికారంలోకొచ్చింది కూటమి ప్రభుత్వం. అయితే వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. అయితే సాంకేతికంగా సరిపడా సీట్లు సాధించకపోవడంతో వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరలేదు. అయితే తాము సభకు హాజరు కావాలంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. హోదా ఇవ్వకపోతే మాత్రం సభకు హాజరయ్యే అవకాశమే లేదని ఆయన తేల్చి చెప్పారు. అయితే దీనిపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం కూడా జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు సుముఖంగా లేదు. దీంతో అప్పట్నుంచి వైఎస్ జగన్తో పాటు మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా సభకు హాజరు కావడం లేదు. వైసీపీ ఎమ్మెల్యేలు ఏనాటి నుంచైతే సభకు రావడం లేదో ఆనాటి నుంచి లెక్కపెట్టి 60 పని దినాల పాటు హాజరు కాకపోతే వేటు వేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతోంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ సభ్యులకు సంబంధించి ఈ నిబంధన అమల్లో ఉంది. అయితే రాష్ట్ర శాసనసభకు ఈ నిబంధన కూడా వర్తిస్తుందని అంటున్నారు. కానీ అది ఎంతవరకు సాధ్యమన్న విషయంపై క్లారిటీ లేదు. అందుకే దీనిపై ఎథిక్స్ కమిటీ సీరియస్గానే చర్చించినట్టు తెలిసిందే. ఒకవేళ వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే వారి నుంచి గట్టి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తామంటే భయపడుతోందని వారు వ్యాఖ్యానించే అవకాశాలు కూడా ఉన్నాయి. దమ్ముంటే అనర్హత వేటు వేయండి అని వైసీపీ తిరిగి డిమాండ్ చేసే పరిస్థితి వస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పటివరకు ఎలాంటి అసంతృప్తి కలగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అనర్హత వేటు వేసి వైసీపీని ఉప ఎన్నికల బరిలో నిలబెడితే ఆ పార్టీకే నష్టం కలగవచ్చు. అందుకే అనర్హత వేటు విషయంలో పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం వైసీపీ భయపడుతూనే ఉందనే చర్చ జరుగుతోంది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం వీలుంటే అనర్హత వేటుకే మొగ్గు చూపుతోంది. మరి ఈ అంశాన్ని ప్రభుత్వం ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తుంది? ఉప ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేలను నిలబెడుతుందా అనేది వేచి చూడాలి.